నేను చేసిన పెద్ద మిస్టేక్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నువ్వు లాస్ అయింది ఏంటి అనేది కూడా చెప్తా అన్నాను కదా. సబ్స్క్రైబర్స్ అయితే లాస్ అయిపోయాను, అయితే పోయారు, చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రాప్ అయిపోవడం బెటర్, ఛానల్ అయితే క్లిక్ అవ్వదు. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజుటి వీడియోలో వచ్చేసి ఏంటి అని అంటే, మనం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేటువంటి టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా ఈ 5 years జర్నీలో బాగా రిపీటెడ్గా చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల నేను కోల్పోయింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని ట్యాప్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసింది. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వే కంటే ముందే మనకు యూట్యూబ్ థాట్ ఉన్నప్పుడే మనం కొన్ని విషయాల మీద కీన్ అబ్జర్వేషన్ చేసి ఉండాలి. గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. యూట్యూబ్ అంటేనే కంటెంట్ క్రియేషన్ కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి కంటెంట్ అనేది మనం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము, మన కంటెంట్ ఇది అని చెప్పేసి డిసైడ్మెంట్ అనేది ఉండాలి. కుకింగ్ ఛానల్ అనుకొని స్టార్ట్ చేస్తాము, తర్వాత ఇంకే దేంట్లోకి వెళ్ళిపోతాము. గార్డెనింగ్ అని స్టార్ట్ చేస్తాము, ఇంకా దేంట్లోకి వెళ్ళిపోతాము. మనకు వ్యూస్ వస్తున్న దాని మీద కాకుండా మన ప్యాషన్ దేని మీద అయితే ఉంటుందో దాని మీద మనము కొనసాగాము అంటే దాంట్లో కొంచెం డబ్బులు వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ అనేది మనకు దాంట్లో ఉంటేనే మనం చాలా రోజులు చేసినా కానీ దాని మీద బోరింగ్గా మనం ఫీల్ అవ్వమన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం కంటెంట్ ఏ కంటెంట్ మీద మనం యూట్యూబ్లో మనము అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము వీడియోస్ అనేది మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇది స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మనం కంటెంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఆఫ్టర్ దట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మినిమల్ వీడియో ఎడిటింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనం ఏదైతే వీడియో షూట్ చేసుకుంటామో, వీడియో షూట్ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేయగానే కంప్లీట్ అయిపోదు కదా. వీడియో షూట్ చేసిన తర్వాత దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది, వీడియో ఎడిటింగ్ చేసుకోవడంలో చాలా లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా దాంట్లో కొంచెం స్కిల్స్ ఉంటేనే మనం చేసుకోగల కెపాసిటీ ఉంటుంది. పవర్ డైరెక్టర్ అని, క్యాన్వా, కైన్ మాస్టర్, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనము షూట్ చేసినటువంటి వీడియోని కొంచెం మినిమల్ ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది మీలో ఉండాలి. ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. తర్వాత క్యాచీ థంబ్నెయిల్స్ చేయలేకపోయినా మినిమల్గా ఒక థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో అనేది మనకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా కొంచెం క్యాచీగా చేయలేకపోయినా థంబ్నెయిల్ రేషియో తెలిసి కొంచెం అర్థం మనం వీడియోలో ఏముంది అనేది కొంచెం ఆ థంబ్నెయిల్లో చూపించగల కెపాసిటీ ఉంటే మాత్రం చాలు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే ఎస్ఈఓ అనమాట. ప్రాపర్ ఎస్ఈఓ మనం టెక్ ఛానల్స్లో వాళ్ళు చేసిన ప్రాపర్ ఎస్ఈఓ మనం చేయలేకపోయినా మినిమం ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చుకోగలిగితే చాలు. ఆ టైటిల్, డిస్క్రిప్షన్ కూడా ముఖ్యంగా టైటిల్ వచ్చేసి క్యాచీగా ఉండాలి. అంటే ఇప్పుడు మన టైటిల్ చూడంగానే దీంట్లో ఏదో ఉంది కంటెంట్ అని చెప్పేసి ఓపెన్ చేయగల కెపాసిటీ అనేది వ్యూవర్స్లో ఉండాలి. అప్పుడే వ్యూస్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా వీటన్నిటితో పాటు మనము కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. కంటెంట్ ఎత్తుక్కునే పని లేకుండా కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడే వ్యూస్ అయితే మనకు బాగా వస్తాయి. యూట్యూబ్లో కూడా మనం క్లిక్ అయ్యే కెపాసిటీ అనేది పెరుగుతుంది. కంటెంట్ కోసం ఎత్తుక్కొని కన్సిస్టెన్సీ మిస్ అయిపోయాము అంటే మనకు మాత్రం వ్యూస్ అయితే రావు. మరి ఇప్పటిదాకా చెప్పిందంతా బాగానే ఉంది, ఇవన్నీ చేయాల్సినవి. కానీ మరి నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ అని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టాలి అని చెప్పేసి వెతుక్కున్నా. ఇది పెద్ద మిస్టేక్. నేనేం చెప్పాను, కంటెంట్ మనం ఆల్రెడీ డిసైడ్మెంట్తో ఉన్న తర్వాతే మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా. కంటెంట్ కోసం వెతుక్కున్నా, ఇది ఒక పెద్ద మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ప్రాపర్గా ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అసలు కన్సిస్టెన్సీయే మెయింటైన్ చేసేదాన్ని కాదు. నేను 2019 లాస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్గా ఒక 1 year కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఆగిపోయి వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి మానేసి, మళ్ళీ వ్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ మోటివేషన్గా ఫీల్ అయ్యి ఒక 1 or 2 months కంటిన్యూషన్గా పెట్టడం, మళ్ళీ లేదు అని చెప్పేసి మానేయడం వ్యూస్ రావట్లేదని. ఇలా మాత్రం అస్సలు చెయ్యొద్దు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అయ్యే
అయ్యే అవకాశాలు 100కి 200% అయితే ఉంటాయి అన్నమాట. నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే ఇది. నెక్స్ట్ ఇంకొచ్చేసి ప్రాపర్ ఎస్ఈఓ అనేది పెట్టేదాన్ని కాదు. థంబ్నెయిల్స్ కూడా మంచిగా అసలు క్రియేట్ చేసేదాన్నే కాదు. ఏదో ఒకటి వ్యూస్ రావట్లేదు కదా, మనం పెట్టాలి కదా, తూతూ మంత్రం లాగా చేస్తే మాత్రం అస్సలు కాదు. దాని మీద డెడికేషన్తో మాత్రం ఖచ్చితంగా మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ నేను కన్సిస్టెన్సీగా పెట్టాలని చెప్పేసి పెడుతున్న వీడియో ఎంతవరకు పోతుందో అనేది చూడాలి. మరి ఇదైతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట యూట్యూబ్లో 5 years నుంచి. మరి దీనివల్ల నేను లాస్ అయింది ఏంటి అనేది కూడా చెప్తా అన్నాను కదా. దీనివల్ల నేనేం లాస్ అయ్యానంటే చాలామంది సబ్స్క్రైబర్స్ని అయితే లాస్ అయిపోయాను. అంటే ఇప్పుడు 2 months పెట్టి 1 month పెట్టి కన్సిస్టెన్సీ లేకపోయినప్పుడు మనకంటూ అటాచ్మెంట్ అయినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు ఈజీగా. అంతే కదా, ఇప్పుడు మన కన్సిస్టెన్సీ లేనప్పుడు వీళ్ళు ఎట్లాగో వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. నాకు కూడా అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పోయారు. ఇంతేకాకుండా తర్వాత మనకు ఆల్రెడీ ఒక రీచ్ వస్తున్న టైంలో మనము ఆపేసాము అంటే కనుక ఖచ్చితంగా మనం డౌన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నాకు గార్డెనింగ్ ఛానల్లో వ్యూస్ మంచిగా వస్తున్న టైంలో 50K వరకు కూడా వ్యూస్ వస్తున్న టైంలో నేను ఆపేశాను. అలా ఆపేయడంతో ఇప్పుడు మళ్ళీ 200, 150 వ్యూస్కి పడిపోయిందనమాట. ఈ తప్పు మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరూ చెయ్యొద్దు. పెట్టాలి అని అనుకుంటే డెడికేషన్ ఉండి దీని మీద ప్యాషన్ ఉంటే మాత్రమే ఖచ్చితంగా పెట్టండి. లేదు అని అంటే మాత్రం డ్రాప్ అయిపోవడం బెటర్. కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం అస్సలు ఛానల్ అయితే క్లిక్ అవ్వదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. మరి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.